अब पेश है खबरों की तफसील। वज़ीर आला रेवंत रेड्डी ने कहा कि नए लाइसेंस याफ्ता सर्वे ऑफिसर्स पर किसानों के देरीना अराजी तनाज़ात को मुस्तकिल तौर पर हल करने की बड़ी जिम्मेदारी है। उन्होंने कहा कि किसानों के साथ दियानतदारी से काम करना ही असल खिदमत है, क्योंकि किसान के साथ नाइंसाफ़ी अपने ख़ानदान के साथ नाइंसाफ़ी के मुतरादिफ है। उन्होंने हैदराबाद के शिल्पा कला वेदिका में वज़ीर पी श्रीनिवास रेड्डी के साथ लाइसेंस याफ्ता सर्वे ऑफिसर्स की तकसीम की तकरीब में शिरकत की और तरबियती याफ्ता सर्वे ऑफिसर्स को बाज़ाब्ता तौर पर लाइसेंस जारी किए। वज़ीर आला ने कहा कि तेलंगाना में तकरीबन 1.6 करोड़ एकड़ ज़रई अराजी है और बरसों से चले आ रहे ज़मीन के तनाज़ात को हल करने के लिए ये सर्वे ऑफिसर्स अहम किरदार अदा करेंगे। रेवंत रेड्डी ने कहा कि हुकूमत का मकसद तेलंगाना को मुल्क की सबसे तरक्की याफ्ता रियासत बनाना है। उन्होंने कहा कि तेलंगाना राइजिंग विज़न 2047 के तहत रियासत की तवील मुद्दती तरक्की के लिए काम किया जा रहा है और तमाम सर्वे ऑफिसर्स को ईमानदारी और जज्बे के साथ इस मिशन में हिस्सा लेना चाहिए। ఈ రోజు మన సమస్యల్ని మనమే పరిష్కరించుకోవాలి, మనం చేసిన మంచి పనుల్ని ప్రజలకు మనమే వివరించుకోవాలి. నాకంటూ ప్రత్యేకమైన సైన్యం లేదు, ప్రత్యేకమైన వ్యవస్థ లేదు. నా వ్యవస్థనే మీరు, ఆ వ్యవస్థలో మీరే సభ్యులు, కుటుంబ సభ్యులు. రేపటి నుంచి మీరు కూడా నిన్నటి వరకు మీరు సామాన్యమైన నిరుద్యోగ యువకులు మీ తల్లిదండ్రుల ముందు కానీ, మీ గ్రామ ప్రజల ముందు కానీ, మీ బంధువుల ముందు ఈ రోజు నుంచి మీరు ఆఫీసర్స్, మీరు ఈరోజు ఆఫీసర్గా డిజిగ్నేట్ కాబోతున్నారు. మీ జీవితంలో మీ బర్త్డే మీకు ఎంత ఇంపార్టెంటో, మీ జీవితంలో ఈరోజు మీరు డిజిగ్నేట్ కాబోతున్నారు ఆఫీసర్గా. ఈరోజు మీకు అందించబోయే నియామక పత్రం ప్రభుత్వ ఉద్యోగం కాదు, ఇదొక భావోద్వేగం. ఈ భావోద్వేగం తెలంగాణ పునర్నిర్మాణ భవిష్యత్తును 2047 తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ను మీరు ముందుకు నడిపించడానికి ఈరోజు ఈ బాధ్యతను నియామక పత్రము ద్వారా మీ చేతుల్లో పెడుతున్న, దీన్ని భద్రంగా కాపాడి 2047కి దేశంలోనే $3 ట్రిలియన్ ఎకానమీగా ఈ తెలంగాణను తీర్చిదిద్దే బాధ్యత మీది. ఆనాడు నేను అధికారంలో ఉంటానో ఉండనో నాకు తెలియదు, కానీ మీరందరూ ఆనాడు అధికారులుగా ఉంటారు. మీదే బాధ్యత తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ని ఈరోజు నిలబెట్టి ఆనాటికి కాపాడి $3 ట్రిలియన్ ఎకానమీగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మీది. ఈరోజు మీకు ఇచ్చే బాధ్యత, ఈరోజు మీకు ఇచ్చే నియామక పత్రము, ఇది తెలంగాణ యొక్క బాధ్యతను మీకు అప్పజెప్తున్నాం. ఇది గాజు అద్దం లాంటిది, మీరు కింద పడేస్తే పగిలిపోతుంది. ఈరోజు తెలంగాణ గుండెకాయ సచివాలయంలో పనిచేయడమే కాదు, మారుమూల ప్రాంతాలలో మీరు పనిచేయబోతున్నారు. రేపటి నుంచి మా ఆడపిల్లలు అందరూ అత్తగారింటికి పోతారు, ఉద్యోగం వచ్చింది కాబట్టి పెళ్లి చేసుకొని. వాళ్ళ జీవితంలో అత్తామామలు వస్తారు. మరి అత్తమామలనే చూసుకోవాలి, తల్లిదండ్రులను చూసుకునే బాధ్యత లేదా అని మీరు అనుకుంటే, ఈనాడు తల్లిదండ్రులు కొడుకైనా బిడ్డైనా సమానంగా చూసుకుంటారు. మా ఆడపిల్లలందరికీ నేను సూచన చేస్తున్నా, మీరు అత్తగారింటికి వెళ్ళిన అమ్మ నాయనను మంచిగా చూసుకోండి, మీరు బాధ్యతగా తీసుకోండి. ఇక మా సోదరులకు చెప్తున్న, కట్నాలు వస్తాయి, కార్లు వస్తాయి, అత్త మామ వస్తారు. ఇప్పటి వరకు ఉన్న అమ్మ నాయననేమో చేదవుతారు, కొత్తగా వచ్చిన అత్త మామనేమో తీపి అవుతారు. నేను చాలా మందిని చూస్తున్నా. అత్త మామను మంచిగా చూసుకోవద్దని నేను అనను, మీ కట్టుకున్న సతీమణితోని మీరు బాగుండొద్దని నేను చెప్పను.